మిత్రులందరకు శుభ సాయంత్రం. మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 21వ భాగానికి మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు మీరు వినబోయే కథ పరీక్ష. విందాం మరి. కథ పేరు పరీక్ష. స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టాడు. వినండి పిల్లలు, మరో 10 నిమిషాల వరకు మీరందరూ మీ మిఠాయి తినకూడదు అని చెప్పి తరగతి గది నుండి వెళ్ళిపోయాడు. క్లాస్ రూమ్లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలందరూ తమ ముందు ఉంచిన మిఠాయి వైపు చూస్తున్నారు. గడిచే ప్రతి క్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా ఉంది. 10 నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్లోకి ప్రవేశించారు. అతను పరిస్థితిని సమీక్షించాడు. మొత్తం క్లాసులో మిఠాయిలు తినని వారు 7 పిల్లలు ఉన్నారు అని కనుగొన్నాడు. మిగతా పిల్లలందరూ కూడా మిఠాయి తినేసి దాని రంగు, రుచి, వాసన వాటి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ 7 పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి బోధన ప్రారంభించాడు. ఆ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్. కొన్ని సంవత్సరాల తర్వాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ 7 పిల్లల పేర్లను బయటికి తీసి ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు అనే సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఆ 7 చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు. అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థులందరి గురించి కూడా ఆరా తీశాడు. కానీ వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా, మరికొంతమంది సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు. వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంతో ముగించాడు: కేవలం ఒక్క 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు, ఉన్నత స్థానానికి చేరుకోలేడు. ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది. ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి మార్ష్మెల్లో అవడం వల్ల దీనిని మార్ష్మెల్లో సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్య లక్షణాలతో పాటు ఓర్పును కూడా కలిగి ఉంటారు. ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని పెంచుతుంది. కాబట్టి అతను ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడడు. తనకు తానుగా ప్రేరేపించుకుంటూ విజయవంతమైన వ్యక్తి అవుతాడు. సమర్పణ, ఓర్పు మొదలైన వాటికి శిక్షణా స్థలమే గృహం. ఇది తపస్సు, త్యాగం యొక్క మహత్తరమైన రూపం అని మనం గ్రహించాలి. ఎంతో బాగుంది కదా. అందుకే అంటారు పెద్దలు, నిదానమే ప్రధానం, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరికీ, బంధువులకి, మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.